నమస్తే పబ్లిక్ ఎట్టుర్రు ముందుగా అందరికీ శరణార్థులు. ఇవాళ తెలంగాణలో ముచ్చట్లేందో పాలు అరుచుకొని వద్దాం బారి. రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు చెప్పిండు సీఎం రేవంత్ సాబు. మహిళా సాధికారతకు, మహిళల అభివృద్ధికి, రక్షణకు సర్కార్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని అన్నాడు. ఇక తెలంగాణలో దివ్యాంగులకు, కిషోర బాలికలకు ప్రత్యేకంగా పొదుపు సంఘాలు ఏర్పాటు చేసేందుకు రేవంత్ సర్కార్ ఆలోచన చేస్తోంది. నెలాఖరులోగా విధి విధానాలు రూపొందించనున్నారు. మూసీ పునర్జీవంతోనే హైదరాబాద్ లో వరద నీటికి అడ్డుకట్ట సాధ్యమని పనులు వెంటనే షురూ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిండు. రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుందో జపాన్ దిగ్గజ సంస్థ తొషిబా సంగారెడ్డి జిల్లా రుద్రారంలో 562 కోట్లతో 3 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను ప్రారంభించనుందట. తనకు రాఖీ కట్టేందుకు కవిత తన ఇంటికొస్తే తన మొహం ఎట్లా చూపించాలన్న తెలియక కేటీఆర్ టర్కీకి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుందట. బెంగళూరుకు కూడా టికెట్ బుక్ చేసుకుందట. పార్టీలో దీనిపైన చర్చ నడుస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల నిధులు సకాలంలో లబ్ధిదారులకు అందించేందుకు ఆధార్ ఆధారిత చెల్లింపులు చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఇప్పటికే 9,100 మందికి చెల్లింపులు చేసిర్రు. ఈ తెలంగాణలో ముచ్చట్లు. మరిన్ని ముచ్చట్లతో మళ్ళా కలుసుకుందాం. అందాక ఉంటా మరి. టాటా, బై బాయ్.